దేవుడు ఆదిమ సంఘ అభివృద్ధిలో స్త్రీలను ఎంత ఉన్నతంగా ఎన్నుకున్నాడు. స్త్రీల ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించాడు అనే విషయాలు అనేక పర్యాయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ వచ్చాను. దేవుని కొరకు మనము నిలబడినప్పుడు, దేవునితో మనము మంచి సంబంధ బాంధవ్యాలు కలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఈరోజు ఒక స్త్రీని గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. పౌలు రాసినటువంటి పత్రికలలో మనందరికీ సుపరిచితమైన పత్రిక ఫిలోమోను పత్రిక. చాలాసార్లు ఈ పత్రికల గురించి మనము నేర్చుకున్నాము. ఈ పత్రికలో అనేక విషయాలు ఆలోచన చేశాం. 25 వచనాలు కలిగిన ఈ పత్రిక బహుశ్రేష్టమైన పత్రికగా మనకు కనబడతా ఉంది. ఒక బానిస పిల్లవాడి యొక్క రక్షణ జీవితాన్ని గురించి, ఒక బానిస మారు మనసు పొందిన తర్వాత మరలా తిరిగి ఏ రీతిగా ఆ బానిసను ఇంటి వద్దకు చేర్చుకోవాలో, ఒక యజమానుడి గురించి, యజమానుడు బానిస వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితి, దైవజనుడు, యజమానుడు, బానిస, దైవజనుడు, వారు ముగ్గురు యొక్క జీవిత విధానములో అద్భుతంగా రాయబడిన పత్రికే ఫిలోమోను పత్రిక. చాలాసార్లు మనం చదివి ఉంటాము. ఇందులో ఒక స్త్రీ మనకి కనబడతా ఉంది. 2వ వచనాన్ని చదివితే, మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన ఆర్కిప్పును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మనము ఈ వచ్చిన ప్రస్తావనలో అప్పియా అనే పదం మనకి కనబడతా ఉంది. జాగ్రత్తగా ఆ స్త్రీని గురించి మనము ఆలోచన చేసినప్పుడు, సంఘ పితరులు అయినటువంటి జాన్ క్రిస్టోము ఈ అప్పియా గూర్చి పౌలు రాసిన విధానాన్ని బట్టి దైవశాస్త్ర ప్రకారంగా, అంటే థియాలజికల్గా, థియాలజీ అంటే థియోస్ ప్లస్ లోగోస్ రెండు కలిపితే థియాలజీ. థియాలజీ అంటే దైవ శాస్త్రము. ఏంటి చెప్పండి? దైవ శాస్త్రం అంటే దేవుడు మానవ జాతికి ఇచ్చిన శాస్త్రం. ఆ శాస్త్రము ప్రకారముగా మనము అప్పియా పేరును పౌలు ప్రస్తావించిన విధానాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు, ఫిలోమోను ఇంట ఒక సంఘము ఉన్నది అని ఈ పత్రిక మనకు తెలియపరుస్తూ ఉంది. అప్పియా యొక్క పాత్ర గురించి ఒక్క వచనములో మనకి చెప్పబడిన చరిత్రలోనికి వెళితే, పౌలు ఈ పత్రిక వ్రాసిన విధానాన్ని బట్టి, పత్రిక వ్రాసిన పద్ధతిని బట్టి, అంటే ఆనాటి యొక్క సంస్కృతి, అంటే దాదాపుగా క్రీస్తు శకం 60-62 సంవత్సర కాలంలో అక్కడున్న రోమా సంస్కృతి, లేకపోతే రోమా గ్రీకు సంస్కృతులు మిళితమైనటువంటి ఆ ప్రదేశంలో ప్రభు తన సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నప్పుడు భిన్నమైన సంస్కృతుల మధ్య స్త్రీలు, పురుషులు, యూదులు, అన్యులు దేవుని సంఘములో వారు సభ్యులుగా దేవునిని ఆరాధిస్తున్న తరుణములో వారి సంస్కృత విధానములో, వారి పద్ధతులలో, లేకపోతే వారి ఆచార క్రమములలో వారు దేవుణ్ణి ఆరాధించుటలో ఎలాంటి ప్రముఖమైన పాత్ర పోషించారంటే, వారు దేవుణ్ణి ఆరాధించడానికి సంస్కృత వలయములో చిక్కుకొని ఉన్నారా, ఆచారములో చిక్కుకొని ఉన్నారా, దేవశాస్త్రానికి అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చారా, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చారా, ఆచారానికి ప్రాధాన్యత ఇచ్చారా, విధి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చారా, లేదా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారా అనే విషయాలు పౌలు చాలా నొక్కి వక్కానించి అనేక స్త్రీల గురించి వ్రాశాడు. ఈ అప్పియా అన్యురాలుగా, యూదురాలుగా, అన్య ఆచారంలో ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే అప్పియా అనే పేరు యూదా సంస్కృతికి సంబంధించిన పేరు కాదు. రోమా సంస్కృతికి సంబంధించిందా, గ్రీకు సంస్కృతికి సంబంధించిందా అని ఆ పేరును గురించి మనం ఆలోచించడానికి ముందుగా ఆమె వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేయబోతా ఉన్నాం.
అప్పియాను గురించి పౌలు ఎందుకు ప్రస్తావించాడు? వాస్తవానికి ఈ పత్రిక ఫిలోమోనుకు రాశాడు కదా. ఫిలోమోనుకు రాసినప్పుడు అప్పియా యొక్క పేరు ప్రస్తావించటంలో పౌలు యొక్క ఉద్దేశము ఏమై ఉంది అనే అంశాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవరికైనా ఒక కుటుంబ యజమానితో మనం మాట్లాడినప్పుడు, ఆ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఆ కుటుంబంలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు, ఒక పెద్దగా, ఒక నాయకునిగా ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి మాట్లాడవలసి వచ్చినప్పుడు యజమానితో మాట్లాడితే సరిపోతుందా, యజమానురాలతో కూడా మాట్లాడాలా అని ఆలోచన చేస్తే యజమానురాలతో కూడా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే యజమాని ఒప్పుకున్నా, యజమానురాలు ఒప్పుకోకపోతే ఆ వచ్చే వ్యక్తికి ఉండదు, నీళ్ళుండవు, ఏమీ ఉండవు. అంటే కుటుంబ యొక్క నాయకత్వం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది అని అంటే, ఆనాటి సంస్కృతుల్లో కుటుంబ నాయకత్వం స్త్రీల చేతుల్లోనే ఉంది. కుటుంబాన్ని పరిపాలించేవారు ఎవరు చెప్పండి? స్త్రీలే. ఇది బైబిలు మనకు నేర్పిస్తున్న పాఠం జాగ్రత్తగా. అంటే కుటుంబము స్త్రీ నాయకత్వం లేకపోతే ఆ కుటుంబం అభివృద్ధి చెందదా అని మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా సామెతల గ్రంథంలో స్త్రీని గురించి అనేక విషయాలు లేఖనంలో రాయబడ్డాయి. కానీ కొత్త నిబంధన చరిత్రలో స్త్రీలను గురించి ప్రస్తావించబడిన సందర్భాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ స్త్రీలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు, ఎలాంటి నాయకత్వం కలిగి ఉన్నారో మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు మనం ఆలోచన చేయాలి అంటే, సంఘ క్షేమాభివృద్ధిలో స్త్రీలు యొక్క పాత్ర బహు విలువైనది. పౌలు అన్నాడు గనులైన స్త్రీలు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గనులైన స్త్రీలు అన్నాడు. అలాగే పేతురు కూడా స్త్రీల గురించి మాట్లాడుతూ వాళ్ళతో నువ్వు కాపురం చేసేటప్పుడు జ్ఞానముతో కాపురం చెయ్యి అని చెప్పాడు. అంటే కుటుంబ వ్యవస్థ సంఘ వ్యవస్థకు ప్రతిరూపము. అంటే సంఘం ఎలాగుందో మనకు తెలియాలి అంటే ఆ సంఘానికి వెళ్ళే కుటుంబం ఎలాగుందో సంఘం కూడా చెప్పాలి, అలాగే ఉంటుంది. కుటుంబము ఎలాగుందో ఆ కుటుంబం ఏ సంఘానికి వెళ్తుందో ఆ సంఘం కూడా అలాగుంటేనే కుటుంబం అలాగా ఉంటుంది. ఎందుకంటే సంఘము ద్వారా కుటుంబం నేర్చుకుని క్రమాన్ని కలిగి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి అప్పియా యొక్క పేరు ప్రస్తావించినప్పుడు పౌలు ప్రత్యేకంగా ఆ పదాన్ని మనము వాడాడు. ఏమన్నాడంటే మన సహోదరి అయిన అప్పియా, మన అనే పదం వాడాడు. జాగ్రత్తగా మన అనే పదం మనం ఎప్పుడు వాడతాము అంటే వారు మనకి బాగా దగ్గరైనప్పుడు, లేకపోతే వారితో మనకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు, వారి పట్ల మనకి అమితమైన ప్రేమ ఉన్నప్పుడు మన ఇల్లు, మనోళ్ళే, మన కార్యక్రమమే అనే పదాలు మనకి ఎక్కువగా వినబడతాయి. జాగ్రత్తగా ఈ మాట ఆలోచన చేసినప్పుడు వాస్తవానికి పౌలు పరిచర్య చేసే కాలానికి యోదయ సాంప్రదాయంలో, యోధా మత సంస్కృతిలో పితృస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉంది. అంటే పురుషులకే ప్రాధాన్యత ఉంది కానీ స్త్రీలకు ప్రాధాన్యత లేని కాలం. స్త్రీకి ప్రాధాన్యత లేని కాలములో కుమారమ్మ గారు ఎవరికి స్త్రీకి ప్రాధాన్యత లేని కాలములో పౌలు స్త్రీ ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నాడు. ఫిలోమోను పేరు ప్రస్తావించి తర్వాత అప్పియా పేరు ప్రస్తావించాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒక విలువైన ఉత్తరం ఇది. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఉత్తరం, క్రీస్తు ప్రేమకు సంబంధించిన ఉత్తరం, సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన ఉత్తరం. ఆ సంఘము దేవుని యొక్క ప్రతిరూపములో ఉంది కాబట్టి ఆ సంఘము ఒక మాదిరి కలిగి ఉండాలి అన్నట్లుగా వ్రాయబడిన ఉత్తరము. పైగా ఈ ఉత్తరము రాసే సమయానికి పౌలు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలోనే మరి ఒక వ్యక్తిని కలిశాడు. ఎవరు? ఒనేసిమును కలిసి ఒనేసిముకు సువార్త ప్రకటించి ఒనేసిము రక్షింపబడిన తర్వాత ఒనేసిము కొరకు సిఫార్సు ఉత్తరాన్ని వ్రాశాడు. వ్రాస్తూ అప్పియా పేరు ప్రస్తావించాడు. యజమానురాలు పేరు. ఎవరి పేరు చెప్పండి? యజమానురాలు పేరు. పైగా ఆమె ఆ సంఘములో బాధ్యత కలిగిన స్త్రీగా. ఆ పదాలలో యొక్క అర్థం మనకి
అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు అప్పియ అనే పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 అక్షరాల కలయిక అప్ పి యా. ఈ 3 అక్షరాల కలయికలో ఆ పేరులో ఉన్న భావాన్ని అంటే నిఘంటు ప్రకారంగా ఆ పేరు యొక్క భావం ఏమై ఉంది అంటే ఈ పేరు గ్రీకు సంస్కృతికి సంబంధించిందా, హెబ్రూ సంస్కృతికి సంబంధించిందా? పేరునే ఎందుకు మనం ఎంచుకోవాలి అంటే ఒక వ్యక్తికి పేరు పెట్టేటప్పుడు ప్రారంభ శతాబ్దంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ కాలంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు చెప్పండి? పేరుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. మనం కూడా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తాం. మన పితరులు పేరు కలవాలని, లేకపోతే ఒక మంచి పేరు కలవాలని మనము కూడా పేరు పెట్టేటప్పుడు ప్రాధాన్యత ఇచ్చి పేరు పెడతాం. మా నాన్నగారు పరిచయం చేసే ఆ ఊర్లో ఒక ఆయన పేరు ఉంది, పెంటయ్య. ఏం పేరు చెప్పండి? ఇదేం పేరు అని అడిగాను ఒకసారి. నేను ఎవరిని అడిగానంటే ఆ పేరు పెట్టిన తల్లిని అడిగాను. అమ్మ ఇదేం పేరు పెట్టావు? ఇప్పుడు చాలా కాలం అవుతుంది. అడిగినప్పుడు ఆమె ఏమందంటే ఎంతమంది పిల్లలు పుట్టి చచ్చిపోయారట. అప్పుడు ఒక సాధువు చెప్పాడట, ఈ పేరు పెట్టు, ఖచ్చితంగా ఈ పిల్లడు బ్రతుకుతాడు అంటే వెంటనే ఆవిడ ఆ పేరు పెట్టింది ఏమని? పెంటయ్య. పెద్ద అయిన తర్వాత వయసులో ఉన్నప్పుడు ఒరే పెంటయ్య అని పిలిచినప్పుడు ఎంత ఫీల్ అయిపోయేవాడో, ఎంత బాధపడేవాడో. మనోళ్ళు కూడా పురాతనమైన పేర్లు పెడతారు, రకరకాల పేర్లు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరు అంతా మనకు పలకడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, పలకడానికి ఇబ్బందిగా ఉన్నా ఆ పేరు గల ఎంత ఫీల్ అయిపోతారో. ఎందుకు అంటే పేరుకు బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యత కలిగినదిగా లేఖనం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ పేరు గ్రీకు సంస్కృతికి సంబంధించింది కాదు, రోమా సంస్కృతికి సంబంధించింది కాదు, యోధా సంబంధించింది కానట్లుగా మనకు కనబడతా ఉంది. ఆ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు ఆ అనే పదములో ఉన్న అర్థం ఏమిటంటే కలసి. డెల్ఫస్ అనే పదానికి అర్థం ఏంటంటే గర్భము. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే అదెల్ఫా అనే పేరులో అప్పియా అనే పేరుగా మనకు కనబడుతుంది. కానీ ఆ మూల భాషలోనికి వెళితే అదెల్ఫా అనే పేరులో ఉన్న భావాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే ఆమె ఎలాంటి తత్వాన్ని కలిగింది అంటే గర్భము అనే పదం అంటే గర్భము నుండి పుట్టిన వారిని ఏమంటాం మనం? చెప్పాలి, స్వజనులు అంటాము, లేకపోతే రక్త సంబంధులు. గర్భం నుండి పుట్టిన వారు ఎవరంటే రక్త సంబంధులుగా మనము ఫీల్ అవుతాం. మా రక్త సంబంధులు, ఎందుకంటే మనమందరం ఒకే తల్లి సంతానము, లేకపోతే ఒకే తండ్రి సంతానము, ఒకే తాత నుండి వచ్చాం కాబట్టి మనమందరం కూడా రక్త సంబంధులము అంటాం. ఇక్కడ పౌలు ఆ పేరుతో ఆమెను ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా గర్భము దాల్చి అంటే ఆత్మీయంగా పుట్టినవారు. ఎలా పుట్టినవారు చెప్పండి? మనం అందరం ఒకే గర్భం నుండి పుట్టాము. ఎలాగా? క్రీస్తులో కడగబడి బాప్తిసం ద్వారా మనందరం ఏం చేసాము? పుట్టిన వారముగా. అంటే ఆ పేరులో ఉన్న భావాన్ని గమనించినప్పుడు అంటే ఆమె సహోదరి. ఎక్కడ అంటే ఫిలోమోను ఇంట ఉన్న సంఘములో ఆమె ఎవరు అంటే ఒక ఆత్మీయ గర్భము నుండి పుట్టిన ఒక సహోదరి. అంటే ఆత్మీయ కుటుంబంలో ఆమె కూడా భాగస్వామ్యం కలిగి ఉంది అని ఆ పేరు యొక్క భావం మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా అసలు సంఘము అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది సంఘాలకు రకరకాల పేర్లు పెట్టుకుంటారు. మందిరాల దగ్గర మనం చూసినప్పుడు ఒకే మందిరానికి ఒక రకమైన పేరు కనబడుతూ ఉంటుంది. ఆ పేర్లన్నీ చూసినప్పుడు మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే దేవుడు ఏర్పరిచిన సంఘము యొక్క పేరులో ఉన్న భావం ఏమిటి, మనుషులు పెట్టుకుంటున్న పేరులో ఉన్న భావం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు సంఘము అనేది ప్రభువు నోటిలో నుండి వచ్చిన మాట. ఆయన ప్రభువులో నుండి వచ్చిన మాట. ఎందుకంటే మత్తయి సువార్తలో పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు కదా. నా సంఘము అనే పదం యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అక్కడ గ్రీకులో ఎక్లీషియా అనే పదం వాడాడు. చాలాసార్లు మీకు చెప్పాను, ఆయన మీకు అర్థం అవడానికి మరొకసారి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే సంఘానికి
విశ్వాసకి ఉన్న సంబంధం ఏంటో మనకు అర్థం కాకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేము, సంఘ క్షేమాభివృద్ధిలో మనం ప్రయాస పడలేము. ఎందుకంటే సంఘం పట్ల మనకు బాధ్యత ఉండదు. సంఘం అంటే ఏంటో మనకు అర్థం కాకపోతే, సంఘంలో నా పాత్ర ఏంటో నాకు అర్థం కాకపోతే మనం ఎప్పుడు కూడా వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటాము, కానీ సంఘ క్షేమాభివృద్ధిలో మనము బాధ్యులుగా ఉండము. రమ్మన్న రాము. చాలా మంది సందర్భాలు పిలుస్తాము, రా బాబు ముందుండు నడిపించండి, రాడు. ఎందుకు? అలా సంఘం అంటేనే అతనికి అర్థం కాలేదు, సంఘం యొక్క భావం ఏంటో అతనికి అర్థం కాలేదు, పిలిచినా రారు చాలామంది. కాబట్టి సంఘానికి, సంఘ సభ్యులకి ఉన్న అర్థం మనకు అర్థమవుతేనే సంఘం కొరకు మనం నిలబడతాం, సంఘం కొరకు మనం ప్రయాస పడతాం. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘము అని ప్రభు పలికినప్పుడు, ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు సంఘము అనే మాటకు తెలుగులో సంఘము, ఇంగ్లీష్లో చర్చ్, గ్రీకులో ఎక్లీషియా అంటే కట్టడము కాదు. చాలామంది బిల్డింగ్ అనుకుంటారు. బిల్డింగ్ కాదు సంఘము అంటే, బిల్డింగ్ కాదు. ఎందుకంటే ఆ కాలంలో బిల్డింగ్స్ లేవు, ఆ కాలంలో మందిరాలు లేవు. ఆ కాలంలో కొంతమంది పరిశుద్ధులు వారి ఇంటినే సంఘముగా మార్చారు. అలాగే ఫిలోమోన్ ఇంటిలో ఒక సంఘము, ఎక్లీషియా. ఈ పదాన్ని మనం ఏక్ అనే పదానికి అర్థం ఏంటంటే బయటకు అని అర్థం. ఏక్ అనే మాటకు బయటకు, జాగ్రత్తగా మనము కలియో అంటే పిలవబడిన, బయటకు పిలవబడిన వారు. సంఘము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? లోకములో నుండి బయటకు పిలువబడిన వారు. లోకములో నుండి బయటకు పిలువబడిన మనము ఏమై ఉండాలి? ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలి? ఎలాంటి తాత్పర్యాన్ని కలిగి ఉండాలో మనకు అర్థం కాకపోతే సంఘములో మనం దేవుని కొరకు బలమైన పాత్రలుగా వాడబడలేము. వాడబడమే కాదు, చేయడమే కాదు, చేసేవాళ్ళు కూడా మనం ఏం చేస్తామంటే చెడగొడతాం. ఎందుకులే చేసుకుంటారు. ఎందుకు? సంఘం అంటే నీకు విలువ తెలియదు, దానిలో ఉన్న భావం తెలియదు, సంఘంతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో నీకు తెలియనప్పుడు, ఖచ్చితంగా మనకు తెలియనప్పుడు దాంట్లో మనం పాలు పంపులు పంచుకోం. తెలియని వ్యక్తులతో మనం సహవాసం చేయలేం, తెలియని వారితో మనం కలిసిమెలిసి ఉండలేం. కాబట్టి సంఘము అంటే ఏం తెలియాలి అంటే, దేవుడు నిన్ను బయటకు పిలిచాడు, లోకములో నుండి ఆయన నిన్ను బయటకు పిలిచాడు. కాబట్టి సంఘములు నువ్వు ఎలాగుండాలి అంటే, సంఘములో ఎప్పుడైతే ఒకే గర్భములో నుండి నువ్వు బయటకు వచ్చావో, నీ తమ్ముడు పట్ల నువ్వు ఎలాంటి ప్రేమను కలిగి ఉంటావో, నీ చెల్లి పట్ల నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉంటావో, ఒకే తల్లి బిడ్డలు ఎలాంటి ప్రేమ బాంధవ్యాలు కలిగి ఉంటారో, అంతకు మించి ఆత్మీయ కుటుంబం అనే సంఘము అలాంటి బాంధవ్యాలు కలిగి ఉండాలి. అలాంటి బంధాలు కలిగి ఉండాలని పౌలు ఈ నిర్వచనాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మీయ ప్రయాణములో, ఆత్మీయ జీవితములో, ఆత్మీయ పోరాటములో, ఆత్మీయ ఎదుగుదల లేకపోతే మన జీవితాలకు పరిపూర్ణత రాదు. పరిపూర్ణత రాకపోతే పరలోకములో మనము స్థానాన్ని కోల్పోయే పరిస్థితి 100% ఏర్పడుతుంది. యేసు ప్రభుతో ఉన్నవారే పరలోకంలో స్థానాన్ని కోల్పోయారు. దానికి ఉదాహరణ ఇస్కరియోతు, యూదా. పౌలుతో ఉన్నవాడే దేమా అనేవాడు గొప్పవాడు, జ్ఞానవంతుడు, కానీ ఆత్మీయ క్షేమాభివృద్ధి లేక దేమా అనేవాడు లోకంలో కలిసిపోయాడు. అలాగే పేతురుతో చేసిన ప్రయాణాన్ని మనం చూసినప్పుడు, పేతురుతో కలిసినప్పుడు గారడీ సీమోను కూడా సంఘ క్షేమాభివృద్ధి, ఆత్మీయ స్థితి తెలియక వాడు కూడా ఏమైపోయాడు, లోకంలో కలిసిపోయాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము సంఘ ప్రయాణములో, దేవుడు ఏర్పరచుకున్న ఈ కుటుంబ ప్రయాణములో ఒక అద్భుతమైన పాత్రగా వాడబడాలి అంటే, సంఘ చరిత్రలో మన పేరు కూడా సార్థకము చేయబడాలి. దేవుడు మనను మెచ్చాలి అంటే మనకి సంఘానికి ఉన్న బాంధవ్యం ఏంటో మనకి అర్థము కావాలి. స్త్రీలుగా, ముఖ్యంగా స్త్రీల సమాజముగా, స్త్రీలుగా నీ పాత్ర సంఘములో ఏమై ఉందో కూలంకుషముగా మనము పరిశీలన చేయాలి. మనము ఎంతసేపు ఎస్తేరు గురించి చదువుతాం, ఎస్తేరుకి సంఘానికి సంబంధము లేదు. శారా గురించి చదువుతాం, శారాకు సంఘానికి సంబంధము లేదు. రూతు గురించి చదువుతాం, రూతుకు సంఘానికి సంబంధము లేదు. రూతు విధానం వేరు, తన పరిచర్య వేరు. శారా విధానం వేరు, తన పరిచర్య వేరు. అవ్వమ్మ విధానం వేరు, ఆవిడ పరిచర్య వేరు. వాళ్ళకి సంఘానికి సంబంధము లేదు. వాళ్ళంతా వ్యక్తిగత కుటుంబాల్లో అభివృద్ధి చెందారు, వారి కుటుంబాలు అభివృద్ధి చెందారు తప్ప సంఘ క్షేమాభివృద్ధిలో వాళ్ళు ఎలాంటి పాత్రదారులుగా, సూత్రధారులుగా లేనే
కాబట్టి పాత నిబంధనలో ఉన్న స్త్రీల చరిత్ర చదివితే కుటుంబ పరంగా నువ్వు బలపడతావేమో కానీ సంఘంలో నువ్వు పాత్ర వహించవు. మనకు అంత పాత నిబంధన తెలుసు. అందుకనే సంఘ క్షేమాభివృద్ధిలో మనము పాత్రదారులుగా ఉండలేకపోతున్నాం. కానీ కొత్త నిబంధన సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి స్త్రీ ఎలాంటి అద్భుతమైన పాత్రదారులుగా ఉన్నారో లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి అప్పియా జీవితాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మన సహోదరి అయిన అప్పియాకు, ఇది ఇంగ్లీష్ వెర్షన్కి వెళితే ఏమని రాయబడింది? కేజేవి వెర్షన్లో మనం చదివితే ఇంగ్లీష్ బైబిల్లో కొత్త తర్జుమాలో ఏమని రాయబడిందంటే టు అవర్ బిలవ్డ్ అప్పియా అనే పదాన్ని వాడాడు. అంటే మన ప్రియమైన అప్పియా, మన ప్రియమైన అప్పియా. ఇది కేజేవి వెర్షన్లో ఈ పదం వాడితే ఎన్ఐవి అంటే న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏమన్నాడంటే టు అప్పియా అవర్ సిస్టర్, అంటే మన సహోదరి అయిన అప్పియా. ఎందుకు ఈ వెర్షన్ గురించి మీకు మాట్లాడుతున్నానంటే బైబిల్ కూలంకషంగా ప్రతి పదములో ఉన్న భావం మనకు అర్థం కాకపోతే ఆత్మీయంగా మనం ఎప్పటికీ ఎదగా లేము. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ప్రభువే చెప్పాడు, ఆయన గ్రంథాన్ని పరిశీలించాలి, ప్రతి వచనాన్ని పరిశీలించాలి, ప్రతి పేరును పరిశీలన చేయాలి. అప్పుడే మనం ఆత్మీయంగా బలపడగలుగుతాము, నిలబడగలుగుతాము, దేవునితో అద్భుతమైన బాంధవ్యాన్ని మనము కలిగి ఉంటాము. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ రెండు వెర్షన్లో ఒక వెర్షన్ ఏమో ప్రియమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉంది, ఇంకొక దాంట్లో సహోదరిగా కనబడుతూ ఉంది. ఈ రెండిటిలో వాస్తవం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు వ్యాకరణ పద్ధతి అని ఉంటుంది. ఏ పద్ధతి? వ్యాకరణ పద్ధతి. వ్యాకరణ పద్ధతిలో ఈ పేరు ప్రస్తావించిన విధానము మనం ఆలోచన చేసినప్పుడు చక్కగా లేఖనం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఏమని బోధిస్తుంది అంటే మన సహోదర, లేకపోతే మన ప్రియమైన సహోదర అని జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు చరిత్రలోనికి వెళితే ఆమె సంఘములో ప్రియమైన పాత్ర, అంటే ప్రేమ కలిగిన స్త్రీగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? ప్రేమ కలిగిన స్త్రీగా ఉంది. ఇప్పుడు పౌలు అప్పియా పేరు పెట్టి ఆ ఉత్తరాన్ని రాశాడు. ఏమిటి ఆ ఉత్తరం యొక్క భావం అంటే, ఒక బానిస తప్పు చేసినప్పుడు, ఏం చేసినప్పుడు చెప్పండి? ఒక బానిస తప్పు చేసినప్పుడు ఆ యజమానికి 2 పవర్స్ ఉంటాయి. ఎన్ని పవర్స్? 2 పవర్స్. ఒకటి, ఆ బానిసను శిక్షించవచ్చు, ఏం చేయవచ్చు? రెండవది, ఆ బానిసను చంపేయచ్చు. 2 పవర్స్ ఉన్నాయి. ఎన్ని పవర్స్ ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు అప్పియాకు ఫిలోమోనుకున్న పవర్స్ ఏంటి? ఇప్పుడు ఇంటిలో ఏ పనైనా సరే బానిసల చేత లేకపోతే పనోళ్ళ చేత ఎవరు చేయిస్తారో? యజమానురాలే చేయిస్తారు. వంట వండించాలన్నా లేకపోతే ఇల్లు శుభ్రం చేయించాలన్నా బానిసల చేత పనులు చేసే బాధ్యత. అంటే మనము చదువుతున్న ఈ ఫిలోమోను కాలములో ఇంటి యొక్క పని పాటలు యజమానురాలు బానిసల చేత చేయించే సందర్భం అది. ఏ సందర్భం చెప్పండి? బానిసల చేత ఎవరెవరు ఏ పనులు చేయించాలో ఆ బాధ్యత ఎవరు కలిగి ఉన్నారు? యజమానురాలు కలిగి ఉంది. ఇప్పుడు యజమానురాలును ఏమని పిలుస్తున్నాడంటే ప్రియమైన సహోదరి, అంటే ప్రేమ కలిగిన సహోదరి అని చెప్తున్నాడు. మా సహోదరి ఎలాంటిదట? ప్రేమ కలిగింది. ఎందుకు ప్రేమ గురించి ప్రస్తావించాడు పౌలు? ఆమెను ప్రేమ కలిగిన స్త్రీగా, సహోదరి అంటే ఆత్మీయ బంధముగా ఎందుకు ప్రస్తావించాడు అంటే, అప్పియా ఈ ఉత్తరమును అంగీకరించకపోతే ఒనేసిం అనేవాడు ఫిలోమోను ఇంటికి రావడానికి పౌలు గారు చెప్పాడా? అయితే నీ ఇష్టం, కానీ ఆడింట్లోకి రాదంటే నాకు స్త్రీ, ఇదిగా మీ నాన్నకి నేను భోజనం పెట్టను అని అందనుకో, మాంగార బతుకు బస్ స్టాండే. మీ అమ్మే నాకెందుకు, మీ అమ్మకి నేను భోజనం వండను అని ఆడదనుకో అందనుకోండి, ఆ అత్తగారు బతుకు బస్ స్టాండే. అంటే యజమాని కొడుకైనా ఇంటి నాయకత్వం ఎవరి చేతిలో ఉంది? యజమానురాలు చేతిలో ఉంది. యజమానురాలు ప్రేమ కలత కాకపోతే అత్తగారు మాంగారు ఓల్డ్ ఏజ్ హోమే, దేవునికి స్తోత్రం. అంటే నాయకత్వం వహించే యజమానురాలు ప్రేమ కలిగింది కాకపోతే ఆ కుటుంబం దౌర్బల్యమే. ఆ కుటుంబంలో దయకు క్షమాపణకు తావు లేదు, ప్రేమకు కూడా తావు లేదు. ఇప్పుడు అప్పియా ఎలాంటిది అంటే ప్రేమ కలిగిన స్త్రీ.
కాబట్టి ఫిలోమోనుకు అడ్రస్ చేస్తూ యజమానురాలి పేరు కూడా రాశాడు. ఎందుకంటే ఒక మాట నేను చెప్పాలి అంటే 10 మంది మన ఇంట్లో కూర్చోవాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి చెప్పండి? ఎవరు మాట్లాడలేదటి. భార్య పర్మిషన్ లేకపోతే భర్త ఎంత మేసాలోడైనా ఎవరిని ఇంటికి తీసుకెళ్ళలేడు. నిజం ఒప్పుకోవాలి మగవాళ్ళందరూ కూడా. భార్య పర్మిషన్ లేకపోతే నీ స్నేహాలన్నీ బయట అంటే స్నేహితుడి ఇంటికి. అలాంటిది ఇంటిలో ఒక సంఘం పెట్టాలి అంటే, ఇంటిలో ఒక సంఘం పెట్టాలి అంటే, ఒక 10 మంది ఇంటికి రావాలి అంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? భార్య పర్మిషన్ ఉండాలి. ఆ భార్యకు ఏమి తెలుసుండాలి అంటే దైవతత్వము తెలుసుండాలి, ప్రేమతత్వము తెలుసుండాలి. ఏ భార్యకైతే ప్రేమతత్వం దైవతత్వం తెలుస్తుందో ఆ భార్య అతిథులను ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు అప్పియ దైవతత్వం కలిగిన స్త్రీ కాబట్టి ఆ ఇంట్లో ఏముంది? సంఘము ఉంది. ఆమె ప్రేమతత్వం కలిగిన స్త్రీ కాబట్టి పౌలు ఆమె గురించి ఏమంటున్నాడంటే నా ప్రియమైన సహోదరు అన్నాడు. ప్రేమ లేకపోతే అంటామా? ఇప్పుడు మన చర్చిలోకి అందరూ వస్తారు, అందరినీ ప్రేమగా మాట్లాడతాం. మనం వాళ్ళ పద్ధతిని బట్టే మనం మాట్లాడతాం, వారి మాటను బట్టే మనం మాట్లాడతాం, వారు చూపించే విధానాన్ని బట్టే మనము మాట్లాడతాం. పైకి మాట్లాడతాం కానీ నిజంగా ప్రేమ అనే పదం వాడవలసి వస్తే ఆ పదానికి అర్హులకే ఆ పదం మనము వాడతాం. ఇప్పుడు అప్పియ ప్రేమ కలిగిన అర్హురాలు అని పౌలు అడ్రస్ చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. నిజంగా ప్రేమ కలిగిన యజమానురాలు లేకపోతే ఆ కుటుంబం నరకమే. ప్రేమ కలిగిన యజమానురాలు లేకపోతే ఆ ఇంటిలో పనిచేసేవారు కావచ్చు, ఇంటి పిల్లలు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఆ ఇల్లు దీవెనకరంగా ఉండదు దైవజనంగమా. కానీ అప్పియ ఆ పాత్ర పోషిస్తూ ఉంది. ప్రేమ కలిగిన సహోదరి పాత్ర, మంచి యజమానురాలు పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ పదాన్ని వాడాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా పౌలు కొంతమంది స్త్రీల గురించి చాలా గొప్ప పదాలు వాడాడు. పౌలు వాడిన పదాలు మనము చదివితే ఆ స్త్రీ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది, ఆ పురుషుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతాడు. పౌలు అంత గొప్ప పరిచర్య చేయడానికి అద్భుతమైన టీం కలిగి ఉన్నాడు. పౌలు సరైన టీం లేకపోతే, ప్రోత్సాహకులు లేకపోతే, ఆదరించేవారు లేకపోతే, సహకారులు లేకపోతే ఏ దైవజనుడు సేవ చేయలేడు, ఏ సంఘము అభివృద్ధి చెందదు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒనేసిము మారు మనసు పొందాడు. ఇప్పుడు అతన్ని మరలా ఇంట్లో చేర్చుకోవాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలి చెప్పండి? యజమానురాలు యొక్క పర్మిషను కావాలి. ఆమె ఎలాంటిది అంటే ఆమె ప్రేమ కలిగిన స్త్రీగా మనకి కనబడతా ఉంది. కాబట్టి చరిత్రలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను దైవ జనాంగమా. అప్పుడు రోమా పరిపాలన కాలంలో ఈ సన్నివేశం జరిగింది. రోమా పలికాలంలో రోమా ప్రభుత్వంలో కొంతమంది రాజులు ఉన్నారు. అందులో ఒక రాజు, చాలాసార్లు మీకు చెప్పాను, ఆ రాజు ఎలాంటి వాడు అంటే థియోడోసియస్ అనే రాజు క్రీస్తు శకం 395 నుండి 379 దాకా పరిపాలించాడు. ఈ రాజు 379 నుండి 95 వరకు పరిపాలించాడు. ఈ రాజు థియోడియస్ అనేవాడు చాలా క్రూరుడు. అది కోపం ఎక్కువ, విపరీతమైన కోపం, మామూలు కోపం కాదు. ఆమె భార్య ప్లాసిల్లా చాలా మంచి భార్య. రాజేమో చాలా కోపిష్ఠుడు, భార్య చాలా ప్రేమగా ఉంది. చరిత్రలో ఆ భార్య భర్తల బంధం గురించి చరిత్రకారులు చాలా గొప్పగా రాశారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన విధానం ఉండేది. ఆ కాలంలో ఒక రెగ్యులర్ సిస్టమ్ ఉండేది. ఏమిటంటే రాజుగారు అనుకుంటే ఎవరైనా చంపేయచ్చు, రాజుగారు అనుకుంటే ఎవరైనా శిక్షించవచ్చు. రాజుగారు అనుకుంటే చాలు. దానికి ఆడు మంచోడా చెడ్డోడా రూల్స్ ఏమీ లేవు. ఆడు తప్పు చేసినా తప్పు చేయలేదా రూల్స్ ఏమీ లేవు. రాజు ఒక వ్యక్తిని చంపాలనుకుంటే క్షణంలో చంపేయచ్చు. అలాంటి సిస్టమ్ కలిగిన రోమా సామ్రాజ్యంలో ఈ రాజు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. ఈ అధికారాన్ని అంటే ఎవరినైనా చంపే ఈ అధికారాన్ని ఇంపేరియం అంట. రోమన్ ఇంపేరియం అంటే
రోమా చక్రవర్తి ఎప్పుడైనా ఎవరినైనా చంపేసే విశిక్షణమైన అధికారం అనమాట, రోమన్ ఇంపీరియం. అలాంటి అధికారం కలిగిన రాజు. ఆ కాలంలో ఆ భార్య ప్లాసియా ఎంత మంచి భార్య అంటే, రాజు ఎవరైనా చంపాలనుకున్నప్పుడు వెంటనే భార్యకి ఆ విషయం తెలిస్తే వెంటనే రాజు దగ్గరికి వచ్చి, నువ్వు ఆ విషయాన్ని ఎవరిని చంపకూడదు అంటే, రాజు అనేవాడంట, ఇది నా రాజ్యం, ఇది నా ఇంపీరియం, దిస్ ఈజ్ రోమన్ ఇంపీరియం అని అన్నప్పుడు ఆమె అనేదంట, ఎస్ ఇది రోమా సామ్రాజ్యం యొక్క రూలే, కానీ నేను చెప్పేది డివైన్ ఇంపీరియం అని చెప్పిందట. అంటే దేవుని యొక్క రాజ్యాంగం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా క్షమించాలి, ప్రేమించాలి. ఆ భార్య బ్రతికున్నంత కాలం ఆ రాజు ఎప్పుడు కోపం వచ్చినా ఆ కోపాన్ని భార్య అణిసివేసేది. ఆ భార్య ఎప్పుడైతే చనిపోయిందో ఆ రాజు చాలా క్రూరుడైపోయాడు. చరిత్రలో చాలా భయంకరమైన వ్యక్తిగా ఆ వ్యక్తి మనకి కనబడతాడు. జాగ్రత్తగా ఆ రాజు చరిత్ర మీకు చదివితే ఆ రాజు ఎలాంటి వాడో, థియోడస్, ఆ రాజు ఎలాంటి వాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, అలాంటి నియమ నిబంధనలు కలిగిన కాలములో రోమా ఒక చట్టం చేసింది. నీ ఇంట్లో ఒక బానిస ఉంటే నీకు నచ్చితే ఆడు తప్పు చేస్తే శిక్షించవచ్చు, చంపేయచ్చు, క్షమించవచ్చు. ఇంపీరియం ఒక అధికారం. ప్రతి యజమానికి ఉంది అధికారం, ప్రతి యజమానికి అధికారం ఉంది. ఏమిటి అధికారం? ఒక బానిస తప్పు చేస్తే చంపేయచ్చు, శిక్షించవచ్చు, క్షమించవచ్చు. అలాంటి పరిస్థితిలో ఫిలోమోనుకు పౌలు బానిస గురించి ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఈ ఫిలోమోన్ అనేవాడు రక్షింపబడ్డాడు. వాడిప్పుడు ఒకప్పుడు పనికిరాని వాడిగా ఉన్నాడు, వాడు ఇప్పుడు పనికొచ్చేవాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇంపీరియం ఉపయోగించి అతన్ని శిక్షించకూడదు, అతన్ని చంపివేయకూడదు. అతన్ని ఏం చేయాలంటే ఆదరించాలి. నీతో పాటు ప్రేమ కలిగిన నీ భార్య కూడా నా ఉత్తరానికి స్పందించాలి. నేను రాసిన ఈ ప్రేమపూర్వక వర్తమానానికి మీరు తెలుసుకొని ప్రభు ప్రేమను చూపించాలి. చాలామంది అంటారు, నా కోపం నా డిఎన్ఏలోనే ఉంది అంటారు. ఏమంటారు? మాట్లాడలేదండి ఎవరండి? కోపం నా డిఎన్ఏలో ఉంది, కోపం నా వంశంలోనే ఉంది అని అంటే భార్య అనాలంట, ప్రేమ నా డిఎన్ఏలో ఉంది, నువ్వు కోప్పడితే నేను ప్రేమిస్తాను. ఎందుకంటే నా ప్రభు డిఎన్ఏ ఎలాంటిదంటే ప్రేమించు, 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 క్షమించు, క్షమించు. ఇది నా ప్రభు డిఎన్ఏ. కాబట్టి నాలో కూడా ఏ డిఎన్ఏ ఉంది? అలాంటి ప్రేమ కలిగిన యజమానురాలు ఉంటే ఆ ఇల్లు ఎలాగుంటుందంటే పరలోకముగా ఉంటుంది. ఇప్పుడు అప్పియా ఎలాంటిది అంటే ప్రేమ కలిగిన డిఎన్ఏ కలిగిన స్త్రీ. దైవ జనాంగమా, మనం ఆలోచన చేయాలి. ఒక బానిసను శిక్షించే అవకాశం వచ్చినా యజమాని క్షమించిన యజమానురాలు క్షమించకపోవచ్చు. ఓ సందర్భంలో నేను ఉన్నాను, ఏమండి మా ఆయన గారు క్షమించాడేమో కానీ నేను మాత్రం చెప్పాలి క్షమించను. మా ఆయన గారు తెంగరోడు, ఏదో ఒప్పేసుకున్నాడు, నేను మాత్రం ఒప్పుకోను అనే యజమానురాళ్ళు కూడా ఉంటారు. కానీ అప్పియా పౌలు యొక్క వర్తమానానికి లోబడి ప్రభు ప్రేమను చూపించి ఆ సంఘ స్థాపనలో ఆమె ప్రముఖమైన పాత్ర వహించింది. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంత అద్భుతమైన సంఘం కట్టబడింది అంటే, అంత అద్భుతమైన కార్యం జరిగింది అంటే, ఫిలోమోను కొలసి పట్టణములో ఒక సంఘాన్ని తన ఇంటిలో పెట్టుకున్నాడంటే దానికి 100% కారణం అంటే యజమానురాలైన అప్పియా. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, సంఘ క్షమాభివృద్ధిలో ఒక ఇంటికి నువ్వు ప్రేమించే భార్యగా ఉండాలి, ఒక ఇంటిలో ప్రేమించే తల్లిగా ఉండాలి. సంఘములో కూడా నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? అప్పియా వలే క్షమించే తల్లిగా ఉండాలి, ప్రేమించే తల్లిగా ఉండాలి. కొంతమంది మనల్ని ఇసుకింతారు, కొంతమంది మనల్ని ఇబ్బంది పెడతారు. ఏదైనా దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అందరి మనసులు ఒకలాగా ఉండవు. కొంతమంది ఇసుకింతారు, ఇబ్బంది పెడతారు. కానీ స్త్రీల సమాజంలో నీవు అప్పియా వలే మంచి యజమానురాల్లాగా ఉండాలి.
ప్రేమించే తల్లిగా ఉండాలి, ప్రేమించే చెల్లిగా ఉండాలి, ప్రేమించే అక్కగా ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ప్రభు యొక్క DNA ఎలాంటిది అంటే ప్రేమించడమే ఆయనకి తెలుసు, క్షమించడమే ఆయనకు తెలుసు, ఆదరించడమే ఆయనకు తెలుసు. మనల్ని విడిచి వెళ్ళిపోయినారు, మరలా తిరిగి వస్తే చేర్చుకోవడమే ఆయనకు తెలుసు. ఇది గాడ్స్ లా, దేవుని ధర్మశాస్త్రం. రోమన్ ఎంపోరియం కాదు. రోమన్ ఎంపోరియంలో యజమానుడు బానిసను చంపొచ్చు, కానీ ప్రభు మనకు నేర్పింది ఏంటంటే ప్రేమించు, క్షమించు. ఈ 2 సుగుణాలు కలిగిన స్త్రీ తన ఇంటిలో ప్రభు సంఘాన్ని స్థాపించిన స్త్రీ ఎవరు అంటే అప్పియా. కాబట్టి దేవుని పిల్లలుగా అప్పియా వంటి మనస్సు మనం కలిగి సంఘ క్షేమాభివృద్ధిలో అద్భుతమైన పాత్రగా వాడబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.